నేను అనుకోవట్లేదు తెలంగాణ ప్రజలు మర్చిపోయినారని. ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ని మేము ఆదరిస్తాము, చిరంజీవి గారి అభిమాని నేను. కానీ వారు అనుచితంగా తెలంగాణ గురించి మాట్లాడారు కాబట్టి వారు తెలంగాణలో ప్రచారం చేసే ముందు దాని మీద వివరణ ఇవ్వాలి ఫస్ట్. ఇలా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే మీకు దిక్కు దివానం లేదు ఈ రాష్ట్రంలో. బీజేపీ అధ్యక్షుడు కానీ నాయకులే కానీ కాళ్ళ బల్బు కట్టుకొని తిరిగితే ఓట్లు పడే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే బీజేపీ దుస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిపై ఎంపీ అరవింద్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మేయర్ అభ్యర్థి ఎక్కడ ప్రకటించాం మేము? ఎవరన్నారు మేయర్ అభ్యర్థిని ప్రకటించామని? నిజామాబాద్లో 3 అభ్యర్థుల మీద మేము ఒక రివ్యూ చేస్తా ఉన్నాం. ఇంతవరకు మేయర్ అభ్యర్థిని మీరు ప్రకటించలే. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎన్నికలై ఇప్పుడు నిజామాబాద్ ఉన్న పరిస్థితిలో 2 అగ్రవర్ణానికి చెందిన వారు, ఒకరు బీసీ, ఒక ఎస్సీ వర్గానికి చెందిన వారు మేయర్ పదవిని ఆశిస్తూ ఉన్నారు. ఇంకా